ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి విపత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. మున్నేరు వాగు ముంచెత్తడంతో ఖమ్మం పట్టణం జల దిగ్బంధంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. అలాగే బుడమేరు వాగు విజయవాడ పట్టణాన్ని ముంచెత్తడంతో సగం విజయవాడ నీటిలోనే ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ఇక వీరంతా తమకు తోచిన రీతిలో ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. అందరికంటే ముందుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం కూడా ప్రకటించారు. వరద వల్ల సంభవించిన విపత్తు నుంచి రెండు రాష్ట్రాలు కోలుకోవడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో విరాళం ప్రకటించాను అని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి దీనికి సంబంధించిన చెక్కు అందజేస్తామన్నారు. ఇక రేవంత్ రెడ్డిని కలవడం కన్నా చంద్రబాబుని కలవడం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. చంద్రబాబుని జైల్లో పెట్టిన సమయంలో కూడా తారక్ స్పందించకుండా మౌనంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొంది సీఎం అయిన తర్వాత మాత్రం ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీనికి సంబంధించి చంద్రబాబు కూడా తిరిగి సమాధానమిచ్చారు. ప్రస్తుతం తారక్ చంద్రబాబుని కలవబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే సూపర్ గా ఉంటుందంటూ తారక్ ఫ్యాన్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద సహాయక చర్యలు ముగిసిన తర్వాత చంద్రబాబుని కలిసే అవకాశం ఉందంటున్నారు. ఇక మరి కలుస్తారా, లేదంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్త పుకారేనా అనేది త్వరలో తేలిపోబోతోంది.